అయ్య బాబు దయ్యం. చిచ్చి, నేను మీ కంటికి దెయ్యంలో కనిపిస్తున్నానా? నేను మీ పద్దునండి. ఈ అవతారం ఏంటండి? పంపు తీసి ఓం శాంతులు గాని మెంబర్ అయ్యారా? కాదు, నర్స్ అయ్యాను. నర్స్ అయ్యారా? అవునండి, మీరు పర్మిషన్ ఇస్తే మీ హాస్పిటల్లో చేరతానండి. జబ్బొస్తే ఎవరైనా చేరొచ్చండి. అబ్బా, నేను మీ హాస్పిటల్లో చేరాలనుకుంటున్నది పేషెంట్ గా కాదు, నర్సుగా. దానికి నా పర్మిషన్ ఎందుకండి? ఎందుకంటే అంత పెద్ద హాస్పిటల్ కు మీరే డాక్టర్ కాబట్టి. కాదనకుండా నన్ను నర్సుగా ఉంచుకోండి. అయ్యో, మిమ్మల్ని ఉంచుకుంటే ఊళ్ళో అంతా అపార్థం చేసుకుంటారు. అలా అనకండి డాక్టర్, నేను ఏ పనైనా చేస్తాను, ప్లీజ్. ఆహా, అదేం కుదరదు. మంది 1 man హాస్పిటల్. అక్కడ అవుటర్ సార్ నాట్ అలౌడ్. అది వంశపారంపరంగా రావాలి. గురువా, ముందు నా వంశాన్ని నిలబెట్టు గురువా. నీ వంశం నేను నిలబడ్డా బాబు? వలేవాడే గురువా, నువ్వు మందిస్తే ఏదైనా నిలబడుతుంది. ఎలా వంశం ఓ లెక్క. అంటే సరే సార్ ఇంట్లోకి వచ్చేటవేనా? అంటే గురువా, వర్షం వస్తుంది, నువ్వు గ్యారెంటీగా ఇంటికాడ ఉంటావని తెలుసు. అయినా అక్కడ వర్షం పడ్డానికి నేను ఇంట్లో ఉండడానికి ఏంటండి సంబంధం? అంటే అమ్మా, వర్షం వస్తే మందులు తడిచిపోతాయి కదా, ఏదైనా ఒకసారి తడిచిపోతే మరి ఇంకా అంటే వర్షం పడితే హాస్పిటల్ పేషెంట్స్ రారని వాడి ఉద్దేశం. మనం నువ్వు మంది ఇచ్చావు కదా. పీకించాలు చెప్పు. భలే వర్కౌట్ అయింది. మళ్ళీ ఎందుకు వచ్చావు? అంటే బయట వర్షం వస్తుంది కదా, బాడీ అంతా హీట్ ఎక్కిపోయింది. సమయానికి పార్టీ కూడా రెడీగా ఉంది, కానీ ఇంజన్ ఏ బ్రేక్ డౌన్ అయితే. అర్థమైంది, ఇస్తానుండు. ఇది బాగా నూరి సగం పాల్లో కలుపుకొని తాగు, సగం నూనెలో కలుపుకొని రుద్దు. ఇది నా పాలిట తిరుపతి ప్రసాదం. వాసన చూస్తుంటే వెంట్రుక లేచింది చాలు. అదేంటండి, ఆయన మందు అడిగితే మీరు ఆకలేవో పీకిచ్చారు? అమ్మా, అంత మాట అనకండి. ఆయన గుండె పీకిచ్చినా సరే అది మెడిసిన్ అయిపోతుంది. ఆయన హస్తవాసలాంటి. మనోడిది నేచురల్ డిఫెక్ట్, అందుకే నేచురల్ మంది ఇచ్చాను. You're really so great. ఒట్టి గ్రేట్ కాదమ్మా, ఇండియా గేట్ అంత గ్రేట్. గురువా, ఇదిగో నీ ఫీజు. వస్తా గురువా. మంచిది, వస్తానమ్మా. వెళ్ళు. వస్తున్నా, వెళ్ళిపో. మీరేంటో నాకు ఇప్పుడు అర్థమైందండి. ఏమని? దొంగ డాక్టర్ నానా? చిచి, మీరు చాలా గొప్ప డాక్టర్ అని. ఏమండి, మీ హాస్పిటల్లో నన్ను నర్సుగా పెట్టుకోరు? పెట్టుకోవడానికి నాకే అభ్యంతరం లేదు, కానీ చీటికి మాటికి మిమ్మల్ని సిస్టర్ సిస్టర్ అని పిలవాలి. మరి మీకు చిచి, ఆ పిలుపు అంటేనే నాకు పులుపు. అయినా మీ నోటితో సిస్టర్ అని పిలిపించుకొని నేను బతకడం వేస్ట్. కల్లో కూడా నన్ను సిస్టర్ అని పిలవకండి. నేను వస్తా. రావాలంటే మరి వెళ్ళాలిగా. చిలిపి. అమ్మా, లేహ్యం జారి నోట్లో పడినట్టు పెట్టవల్లో పడింది రోయ్.